ఆస్కార్ కి కోట్లు ఖర్చు చేస్తున్న పుష్ప 2 మేకర్స్. ఆ వివరాలు చూసుకునే ముందు మరో ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. ఆస్కార్ అవార్డు కొట్టాలని ప్రపంచంలోని అన్ని సినిమాలకు ఉంటుంది, కానీ అది చాలా కష్టం. ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఇక దానికి మించిన సినిమా ఉండదు. ఆస్కార్ అనేది అంత ఈజీ విషయం కాదు. ముందు ఆస్కార్ నామినేషన్స్ లో ఛాన్స్ దక్కించుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ నామినేషన్స్ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. ఆస్కార్ నామినేషన్స్ తర్వాత అవార్డు ప్రాధాన్యోత్సవం వరకు సినిమాను ఒక రేంజ్లో ప్రమోట్ చేయాలి. అకాడమీ అవార్డు కోసం సినిమా సెలెక్ట్ అయ్యేందుకు చాలా ప్రీమియర్స్ వేయించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్, ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ ఇలా చాలా పెద్ద కహానీయే ఉంది. లేటెస్ట్గా జరిగిన అకాడమీ అవార్డులో ఆస్కార్ గెలుచుకున్న సినిమాలు కూడా కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అనోరా సినిమా 149 CR, బ్రూటలిస్ట్ 83 CR ఖర్చు చేయగా కాన్క్లేవ్ సినిమాకు ఏకంగా 166 CR దాకా ఖర్చు చేశారని తెలుస్తుంది. అంతెందుకు మన RRR సినిమాకి కూడా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 CR దాకా రాజమౌళి ఖర్చు చేశాడని తెలిసిందే. ఇక నెక్స్ట్ ఆస్కార్ కి ఛాన్స్ ఉన్న సినిమాలు ఈ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ కు రెడీ అవ్వాలి. లాస్ట్ ఇయర్ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ హిట్ కాగా ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆస్కార్ నామినేషన్ లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అలా చేస్తే పుష్ప 2కి 200 కోట్లు ఖర్చు చేసైనా ఆస్కార్ ప్రమోషన్స్ కు వెళ్ళించే ఛాన్స్ ఉంది. ఎలాగూ సినిమాకి 1800 CR దాకా కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి అకాడమీ అవార్డులో కూడా ఏదో ఒక అవార్డు వచ్చే అవకాశం ఉంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు. అందుకే ఆస్కార్ ప్రమోషన్స్ కోసం పుష్ప 2 మేకర్స్ కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అనేలా ఉన్నారని తెలుస్తుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.